హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి తిరుపతి అయితే మేము శుక్రవారం సాయంత్రం బయలుదేరుతున్నామండి. మచిలీపట్నం నుంచి డైరెక్ట్గా ఉండేది ఇంతవరకు తిరుపతికి ట్రైను. ఇప్పుడైతే అది తీసేశారండి. సో అందుకే గుడివాడ నుంచి మేము స్టార్ట్ అవుతున్నాం. ఇంటి దగ్గర నుంచి 4కి అయితే బయలుదేరామండి గుడివాడికి. తర్వాత అక్కడి నుంచి 5:30కి ట్రైన్ అనమాట తిరుపతికి. ఇక ట్రైన్ స్టార్ట్ అయ్యేసరికి 6:30 అయినట్టుంది. ఇంకా ఆ రోజే వరలక్ష్మి వ్రతం పూజ అవన్నీ చేసుకున్నాము. అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఫుల్ హడావిడండి. ఇంకా ఎమ్మంటనే పూజ అయినమ్మంటనే మళ్ళీ అవన్నీ సదురుకోవడం. మరి అమ్మవారిని అలా ఉంచకూడదు కదా, ఇంకా పీఠం అవన్నీ కదిలించడం, తర్వాత అవన్నీ తీసుకోవడం అంతా చేసుకొని ఇంకా బయలుదేరం. చెల్లి కూడా ఆ రోజే పూజ కంప్లీట్ చేసిందండి. ఇక అంతా కూడా హడావిడే. ఫస్ట్ అయితే గోధుమ పిండితో చేసిన రోటీస్ అనుకున్నామండి ఇవి. ఎందుకంటే అర్థం కాలేదు, అంత గట్టిగా ఉన్నాయి. తర్వాత ఇంకా ఒకసారి టేస్ట్ చేస్తే తెలిసినాయి అనమాట, సోడి పిండితో చేసినవని. కొంచెం డిఫరెంట్గా ఉంది, కాకపోతే మామూలుగా అయితే అస్సలు తినలేమండి. ఇక ఎలా ఉన్నా మనం తీసుకున్నాక ఇక తినక తప్పదు, అడ్జస్ట్ అవ్వాల్సిందే కదండి. ఇక్కడ వచ్చేసి విజయవాడ రైల్వే స్టేషన్లో తీసుకున్నాం. ఇంకా పూజ చేసాం కదా, ఇంకా ప్రసాదాలు అవన్నీ ఉంటే కూడా అవి కూడా ప్యాక్ చేసుకొని తెచ్చుకున్నామండి. కొంచెం కొంచెం అంటే జర్నీ ఇంకా వెళ్తున్నామని చెప్పేసి ఇంకా లైట్గానే చేసాము. ఇంకా అవి కూడా తీసుకొచ్చేసాము. ఇంకా అవి కూడా లైట్గా తినేసి తనవితో కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకున్నాము. వాడు పడుకున్నాక ఇంకా అందరం కూడా పడుకున్నామండి. ఎర్లీ మార్నింగ్ 3 కల్లా తిరుపతిలో అయితే రీచ్ అయ్యామండి. ఇప్పుడు మేముంది రేణిగుంటలో అండి. ఇక్కడి నుంచి ఏడుకొండల పైకి స్వామివారి దగ్గరికి అయితే బయలుదేరాము. అయితే టోకెన్స్ అనేవి కావాలంటండి, అంటే స్వామివారి దర్శనానికి. సో అవి 3 చోట్ల అయితే ఇస్తారంట. శ్రీనివాసలో ఒకటి, అలిపిరిలో ఒకటి, మళ్ళీ బస్ స్టాండ్లో ఒకటి ఇస్తారంట. మేమైతే అలిపిరి వెళ్ళలేదండి, ఫస్ట్ శ్రీనివాసలోకి వెళ్ళాము. ఇక ఎంట్రన్స్ అసలు స్వామివారి దగ్గరికి రాగానే ఇక ఆయన యొక్క నామాలు కానీ ఇవన్నీ కూడా గుడి దగ్గర, అంటే ఈ తిరుపతిలో ఉన్న ఈ ప్రదేశాలు ఇవన్నీ కూడా చూస్తుంటే ఏదో తెలియని మనశ్శాంతిగా అనిపించేస్తుందండి. మనసు మొత్తం ఎంతో హాయిగా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే టోకెన్స్ తీసుకొని ఇంకా డైరెక్ట్గా పైకి వెళ్ళొచ్చులే, మళ్ళీ అక్కడ ఇస్తారో లేదా అని ఇక్కడికైతే వచ్చాము. శ్రీనివాస అయితే ఉన్నారండి జనాలు, అబ్బబ్బా నిజంగా అండి. మాకైతే టోకెన్స్ రావడం కష్టమని అయితే అనుకున్నామండి. టైము చూస్తే 3:34 అవుతుంది. ఒక 3 అవర్స్ 4 అవర్స్ అన్న పట్టిద్దండి ఇక్కడ ఉండాలి అంటే అండి. ఇప్పుడు మేమైతే పర్వాలేదు, ఇంకా పిల్లలు ఉన్నారు కదండి. ఇంకా తనవిత అయితే చిన్నపిల్లడు కాబట్టి ఉండలేడు కదా. ఇదిగోండి చూడండి ఒకసారి ఎంతమంది ఉన్నారంటే. త్రీ 3:34కి ఇంతమంది ఉన్నారు. అసలు వీళ్ళు ఎప్పటి నుంచి ఉన్నారా అని మాకైతే అనిపించిందండి. సర్లే ఇక్కడ ఖాళీ లేదు, ఇంకా ఈ జనాలను చూసే భయం వేసిందండి అసలు అయ్యిద్దా అని. ఎమ్మన్నే ఇక్కడి నుంచి బస్ స్టాండ్కి అయితే బయలుదేరాము. అక్కడ కొంచెం ఫ్రీగా ఉంటుందేమో, తొందరగా ఏమైనా అవుతాయేమో అని అక్కడికి వెళ్ళాము. అయితే స్వామివారి దర్శించుకోవడం అనేది అంత ఈజీ అయితే కాదని మాత్రం తెలిసిందండి నిజంగానే. ఇక్కడ మీద శ్రీనివాస్లోనే మాకు పర్వాలేదు అనిపించిందండి జనాలు అంతా కూడా. ఎందుకంటే ఒక లైన్లో ఉన్నారండి. ఇక్కడ మొత్తం కూడా కన్ఫ్యూజ్గా ఉంది. అప్పటికి అక్కడ
పోలీస్ ఒక అతను అయితే చెప్తున్నారు మాకు, ఇంకా లేవమ్మా అయిపోయినాయి వెళ్ళిపోండి అని చెప్పారు. మేము వెళ్ళడమే. అయితే అసలు ఎంతమంది జనాలంటేనండి, అసలు చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోవట్లేదు. అలిపిరి కూడా వెళ్దాం అనుకున్నాము. ఇంకా తర్వాత అక్కడ కూడా ఇదే ఉంటుందేమో, అసలు శ్రీనివాస్లోనే ఉంటే సరిపోయేది అనిపించింది ఫస్ట్. ఏమైందిలే 3-4 అవర్స్ ఉంటే ఏమైంది అనుకున్నాము. తర్వాత ఏమో సర్లే ఇంకా కొండపైకి అయితే వెళ్ళిపోయామండి. ఇంకా అక్కడ ఏమన్నా అవకాశం ఏమైనా ఉంటుందేమో అని చూద్దామని అక్కడికైతే వెళ్ళాము, బయలుదేరిపోయాము. ఇంకా మధ్యలో ఏంటంటే లగేజెస్ అవన్నీ చెకింగ్ ఉంటుంది కదండి, అక్కడికి ఒకసేపు ఆగాము. ఇక్కడ నుంచి అసలు వెంకటేశ్వర స్వామి వారి నామాలు అవన్నీ కూడా ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే చాలా చూడటానికి చాలా బాగుందండి. సో అక్కడ ఒక చిన్న వీడియో తీసుకున్నాను. అసలు చూడండి, అసలు నిజంగానండి ఇంతమంది ఫస్ట్ కొండపైకి అందరూ కూడా అనుకునైతే మనం బయలుదేరుతాం కదా. ఇంకా స్వామివారి దగ్గరికి 7 కొండల పైకి అయితే మేము వచ్చామండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మేము వచ్చింది తనవిత్కి మొక్కండి. సో 1 ఇయర్ లోపు వాడికి మొక్కు అనేది ఇక్కడ అనుకున్నారు. అయితే కొద్దిసేపు ఇక్కడ వెయిటింగ్ రూమ్ అనేది ఉందండి, అక్కడైతే ఉన్నాము. ఎందుకంటే ఫస్ట్ తన్విత్కి మొక్కు చెల్లించాలి కదా, స్వామివారికి తలనీలాలు సమర్పించాలి కాబట్టి. అయితే తన్విత్ పుట్టేటప్పుడు ఎంత వెయిట్ ఉంటాడో సో అంత వెయిట్ చిల్లర అనేది స్వామివారికి ఇద్దామని మొక్కున్నారంటండి. ఆ మొక్కు కూడా ఇప్పుడు చెల్లించేస్తున్నారు. అంటే మా చెల్లి వాళ్ళ అత్తయ్య గారు అయితే అనుకున్నారంట. అసలు ఎంత కూల్గా ఉందంటేనండి పైన చాలా. రూమ్ అనేది మనం ముందుగానే బుక్ చేసుకోవాలండి. రూమ్ కుదిరితేనే మనం ఇక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ అవ్వాలి తిరుపతికి, లేకపోతే చాలా ఇబ్బంది అయిపోద్ది అనమాట. అంటే ఉంటున్నాయండి, సో ఎక్కడైనా ఉంటాయి, మనం పెద్దవాళ్ళం అయితే సో అడ్జస్ట్ అవ్వడానికి ఉంటాయిలేండి, కాదనట్లేదు. ఒకవేళ పిల్లలతో బయలుదేరాలనుకున్న వాళ్ళైతే మాత్రం ముందుగానే రూమ్ అవి మంచిగా బుక్ చేసుకొని అన్నీ చూసుకొని బయలుదేరితే చాలా మంచిదండి. అయితే తిరుపతిలో వెయిటింగ్ రూమ్స్ ఉండవు కాబట్టి ఏమో ఉంటాయేమో కానీ ఇది ఓపెన్ వెయిటింగ్ రూమ్ అండి. సో అక్కడ ఏంటంటే మేము మామూలుగా మౌత్ వాష్ అవి చేసేసుకొని టీ అయితే తాగాము. వెళ్ళి అక్కడ ఉండి కొద్దిసేపు ఉన్నాక కొంచెం రిలాక్స్ అయినాక తన్విత్కి అయితే మొక్కు చెల్లించుకొని రూమ్ దగ్గరికి వెళ్దాంలే అని ఇంకా వెళ్ళినాక ఇంకా ఫ్రెష్ అవుదాం అనుకున్నాం. కానీ ఇక్కడంతా ప్లేస్ మొత్తం కూడా ఇక్కడే కాదండి, మరి అసలు తిరుపతిలో ఎక్కడైనా సరే చాలా బాగుంది. ఇంకా ఒకటని చెప్పకూడదు, నేను చాలా నీట్గా అనిపించినాయి అనమాట. ఇంక వాష్ ఏరియాస్ కూడా అన్నీ కూడా క్లీన్గా ఉన్నాయండి. ఈ పక్కన కౌంటర్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ చేసుకున్న వాళ్ళకైతే రూమ్స్ బుకింగ్ అండి ఇక్కడ ఇస్తున్నారు. ఇంకా తనవిత్ అయితే కొద్దిసేపు అటు ఇటు తిరుగుతూ ఆడుకున్నాడండి. ఇక్కడేమో మొక్కుకైతే తీసుకుని వస్తున్నాము తన్విత్ని, పక్కనేనండి. నేనైతే వెళ్ళిన చోట ప్లేసెస్ అనేవి వాయిస్ ఓవర్ అయితే ఇస్తానండి. మీరైతే కంటిన్యూగా ఈ వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. మొక్కు చెల్లించుటకి ఎవరికి? తను బాబుకి. మా
తన్విత్ బాబుకి ఈరోజు ఏం చెప్పు. ఓకే తన్విత్కి తిరుపతిలో వెంకన్న స్వామికి పుట్టెంటుకులు మొక్కండి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. కీర్తి కొంచెం వెనక్రా. గోవింద గోవింద. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అంటే వీడియో తీయనిస్తారా లేదా అని అనుకున్నానండి, కాకపోతే తీయకూడదులే అండి. నేను కొద్దిసేపు గుర్తుంటుందని తీశాను, అయితే తర్వాత వాళ్ళు వద్దన్నారు, ఇంకా ఆఫ్ చేసేసానండి. వాళ్ళు చెప్పినాక మనం అదే పనిగా తీయకూడదు కదా. అప్పటికి నాకు చాలా టైము వీడియో అయితే తీసుకొని ఇచ్చారండి వాళ్ళు. ఫస్ట్ అయితే బాగానే తీపిచ్చుకున్నాడండి. లాస్ట్లో అసలు మామూలుగా వాడు ఏడవలేదు. చూడండి వీడియోని, మీకు అర్థమైద్ది. తను తండ్రి జేజుకి మొక్కిచ్చేసావా? వెంకటేశ్వర స్వామికి ఇచ్చేసావా నాన్న? చిట్ తండ్రి తన్విత్. అబ్బో అబ్బో ఆడు చూసుకుంటున్నాడు నాన్న. అమ్మ చూసావా ఎలా చూసుకుంటున్నాడు వాడు? తన్విత్ మొక్క అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఇక్కడ వరకు వచ్చాం కాబట్టి మేము కూడా 3 కత్తెరలు అయితే స్వామివారికి ఇచ్చాము. ఇక నానున్ను ఇంకా అయ్యప్ప అంటే మా చెల్లి వాళ్ళ హస్బెండ్ కదా, చెప్పాను మీకు. సో వీరిద్దరు కూడా స్వామివారికి మొక్కు చెల్లించేసుకున్నారు. రూమ్ దగ్గరికి వెళ్ళాక ఫ్రెష్ అవ్వచ్చులే, టిఫిన్ చేసేసి వెళ్దామని టిఫిన్స్ అయితే అందరం చేస్తున్నాము. అన్నీ టేస్ట్ చేద్దామని ఇడ్లీ, ఒక దోశ, 2 ఇడ్లీ, దోశ, గారి, ఒక వడ వేయించుకున్నాను. ఇంకా చట్నీ, సాంబారు, ఇంకొక చట్నీ ఉందండి. అయితే పల్లీ చట్నీ అనుకుంటా, ఇది చాలా బాగుంది. తిరుపతిలో ఉన్నాం ఫ్రెండ్స్. కొండపైన నుంచొని. ఇంకోటి ఏంటంటే ఇడ్లీ అయితే మనలా అయితే అస్సలు ఉండదండి.
అంటే మార్నింగే తాగామండి, కాకపోతే చల్లగా అయిపోయింది నాన్న వాళ్ళు అక్కడికి తెచ్చి ఇచ్చేలోపు. అంటే దగ్గరే, కాకపోతే బాగా కూల్గా ఉంటుంది కదా ఇక్కడ. ఇంకా అందుకే స్ట్రాంగ్గా వేడిగా టీ అయితే తాగాము. తర్వాత వీడనమాట రోడ్ పైన రౌండ్లు వేసేస్తున్నాడు మనోడు. అయితే ఇంత హైపర్ యాక్టివ్గా ఉన్నాడు కదండి. సో ఇంటికి వచ్చినాక మాత్రం వీళ్ళక్క కీర్షిక ఇద్దరు కూడా ఫుల్ కోల్డ్ కఫ్ ఫీవర్ అనమాట. ఇప్పుడు అయితే ఉంటుందిలేండి పిల్లలకి, ఇంకా బయట వచ్చారు కాబట్టి వాటర్ చేంజ్, క్లైమేట్ చేంజ్, సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైరల్ ఫీవర్స్ నాన్నకు కూడా అసలు బాగా. వీడియో అయితే కంటిన్యూ చేసేద్దాం. ఇంకా బయటకు వచ్చినాక ఫుడ్ విషయమే కాదండి, ఏదైనా సరే అడ్జస్ట్మెంట్ అవ్వకపోతే తప్పదు కదా. అయితే నార్మల్గా చెప్తున్నానండి, నేను తినే ఫుడ్ ఎలా ఉంది అని ఒక ఐడియా మీకు కూడా వస్తుంది కదా అని నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను అంతే. అయితే రూమ్ అయితే బుక్ అయిందండి. ఇప్పుడు తన్విత్కి మేము మొక్కు చెల్లించుకునే దగ్గర ఇప్పుడు ఇయర్లోపు పిల్లలకి ఫ్రీ దర్శనం అండి స్వామివారిది. సో వాళ్ళకి ఇంకా టికెట్స్తో కానీ ఇంకా టోకెన్స్తో కానీ దేంతో కూడా సంబంధం లేదు. సో ఇంకా అందుకే అక్కడ అది పూర్తయినాక మేము రూమ్కి అయితే వస్తున్నాము. అంటే శుభదం కౌంటర్ దగ్గర వెళ్తే వాళ్ళు మొత్తం మనకి డీటెయిల్గా చెప్పేస్తారు ఏ టైంకి వెళ్ళాలి దర్శనానికి అన్నీ కూడా. అంటే 1 year లోపు పిల్లలు ఉంటే కనుక ఇది చాలా యూస్ఫుల్ అయ్యిద్దండి. అంటే వాళ్ళది డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ను ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. రూమ్కి వెళ్ళగానే ఫస్ట్ చెల్లి వాళ్ళైతే ఫ్రెష్ అయిపోయారు. వాళ్ళ ఫ్యామిలీ వరకు అయితే స్వామివారిని దర్శించుకోవడానికి గుడికైతే బయలుదేరుతారండి. వాడికి తనుబాబు లేసాక రూమ్ అయితే మంచిగా కుదిరిందండి మాకు. ఇవన్నీ కూడా నాకు తెలియదండి. సో చెల్లి వాళ్ళే మొత్తం చూసుకున్నారు. ఇప్పుడు నేను మీకు వీడియోలో ఎలా చెప్తున్నానంటే ప్రతిదీ కూడా క్లియర్గా తెలుసుకొని అన్నీ అబ్జర్వ్ చేసి అయితే నేను మీకు అయితే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయారండి. వీళ్ళు గుడికి అయితే బయలుదేరుతున్నారు. చూడండి వాడు పంచలో ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. మరి వాడైతే ఉంటాడో లేదో తెలియదండి. ఇంకా చిన్నపిల్లలతో మరి వెళ్ళాలంటే ఎమ్మన్నే అవ్వదు దర్శనం అనేది. ఇంత టైం అనేది మనం చెప్పలేము, కాకపోతే తొందరగా అవుతుంది, ఒక 2 hours అలా అయిపోద్ది. మరి అప్పుడు వరకు వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా ప్యాక్ చేసుకొని వెళ్ళాలి కదా జాగ్రత్తగా. ఇదిగోండి పక్కనే అన్నమాట ఫుడ్ హోటల్ కూడా ఉంది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే మాకు ఆ దేవుడు ఇచ్చిన వరం, ఇక్కడే శ్రీ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం అండి. అయితే ఇది కూడా ఈ ప్రసాదం కూడా దొరకడం అనేది చాలా అదృష్టం అండి. నిజంగా అండి మాకు అలాగే అనిపించింది. సో అందరికి కూడా అలాగే ఉంటుంది కదండి. ఇప్పుడు ఆ స్వామివారి దర్శించుకోవడం ఎంత అదృష్టమో, సో ఇక్కడ ఈ అన్నప్రసాదం తినడం మనకి అది దొరకడం అనేది కూడా చాలా అదృష్టమే కదా. చాలా ఇయర్స్ అయిపోయిందండి అసలు తిరుపతి అంటే వద్దామని అయితే అనుకోలేదండి. ప్లాన్ అండి ఇది చెల్లి వాళ్ళది. ఇంకా అందుకే నేను ఏమన్నానంటే అమ్మని నాన్న వెళ్ళిపోమన్నాను. నానేమో నన్ను అమ్మని వెళ్ళమన్నారు. సో అక్కడ కొంచెం డిస్కషన్ అయింది. తర్వాత ఇంకా ఇలా వచ్చిన అవకాశం వదులుకోకూడదు ఆ స్వామివారి దగ్గరికి, మళ్ళీ ఎప్పుడో అలా అనకూడదని చెప్పేసి ఇంకా అమ్మ కూడా అనింది. ఇంకా అప్పటికప్పుడు ఇంకా ముగ్గురం కూడా బయలుదేరాము. అయితే చెల్లి వాళ్ళతో పాటు వెళ్ళడానికి కుదరదండి, వాళ్ళ ఫ్యామిలీ వరకే అనమాట ఇలా ఫ్రీ దర్శనం అనేది. పాపం మాకు కూడా చాలా ట్రై చేశారు వాళ్ళు, కింద టోకెన్స్ దగ్గర కూడా వాళ్ళకి అవసరం లేదు, చాలా ట్రై చేశారు వాళ్ళతో పాటు దర్శనాన్ని తీసుకెళ్ళడము లేకపోతే తొందరగా అవ్వడానికన్నా ట్రై చేశారు, కానీ ఎక్కడ అవ్వలేదండి, కొంచెం టైం పట్టిద్ది అంటున్నారు. మనీ పరంగా కూడా, మనీ కోసమని కాదండి, ఇప్పుడు మనిషికి
10,000 అంట. 10,000 ఇస్తే ఆ స్వామివారి దగ్గర మనకి దర్శనం అనేది తొందరగా కంప్లీట్ అయ్యిద్దని చెప్పి అన్నారు. ఇంకా ఇలాంటివన్నీ ఉంటాయిలేండి. సో అయితే అలా బుక్ చేసుకునే వాళ్ళు, అలా చేసేవాళ్ళు ఉంటారు, ఉండని అనట్లేదు. అయితే అంత అర్జెంట్ ఏముందండి. సో ఎప్పుడు ఆ టైం వచ్చినప్పుడు అలా వెళ్తామేమో. ఇప్పుడు ఈ అదృష్టం కూడా మనం చూడాలి కదా. ఇంతమంది జనాలు, అసలు చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. వీరందరిని చూస్తే మనకి ఆటోమేటిక్గా మనలో అన్నీ వచ్చేస్తాయండి. ఆ ఆనందం వచ్చేస్తుంది. మనం కూడా నడవగలం, మనం కూడా వెళ్ళగలం అన్న ఒక ఉత్సాహం వచ్చేస్తుంది అనమాట. అయితే అన్నప్రసాదం అండి చాలా బాగుందండి. మీరు ఎవరైనా సరే ఇక్కడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు దొరికినా దొరకకపోయినా ఒక్కసారన్నా సరే తింటే చాలా మంచిదండి. నిజంగా నేను చెప్తున్నాను కదా, నాకు చాలా బాగా నచ్చిందండి. ఫుడ్ మాత్రం బయట ఇలా ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ అన్నప్రసాదం అయితే ఆ స్వామివారిది అబ్బా ఎంత రుచిగా ఉందంటే, కొబ్బరి పచ్చడి, ఇంకా గుమ్మడికాయ కూర వేశారు, సాంబార్ వేశారు, రసం వేశారు, మజ్జిగ కూడా లాస్ట్లో మజ్జిగ కూడా వేసుకొని తిన్నాము. కమ్మగా కొడుపు నిండా అయితే తిన్నానండి నేనైతే. అయితే మా నాన్నకి ఎప్పటి నుంచో అనుకుంటున్నారంట ఇది ఏంటంటే ఇవన్నీ కూడా ఇలా తీయాలి అని చెప్పేసి, తీస్తే మంచిది అన్న ఉద్దేశం ఉంది, తనకు తీయాలని ఒక కోరిక కూడా ఉందంట. సో అయితే వాళ్ళకి చెప్పి ఇంకా నాన్నకైతే ఈ కోరిక అనేది అలా నెరవేర్చాము మేము. కోరిక కాదండి, చాలా అదృష్టం అన్నమాట. ఎంత అదృష్టం అంటే ప్రతిదీ కూడా అండి. ఇప్పుడు కష్టం లేకుండా ఏదైనా అయ్యిద్దా అండి? ఏది అవ్వదు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇప్పుడు మీతో చెప్తున్నాను కానీ నాకు ఇలా వీడియో చూసుకొని చెప్తా ఉంటే ఆనందంగా ఉందండి. చాలా హ్యాపీనెస్గా ఉంది నాకు. ఓ పక్క నేను నాన్న ఇలా తీస్తున్నారు, మేము బయలుదేరుతున్నాం, అందరూ వెళ్ళిపోతున్నారు, క్లీనింగ్ చేసేసారు. అక్కడ అరిటాకులు కూడా మళ్ళీ వేరే, అంటే మళ్ళీ వచ్చి భోజనం చేయడానికి అందరూ అరిటాకులు కూడా వేస్తారు. ఏమోనండి, ఇక్కడ ఉన్నంతసేపు టెన్షన్స్ ఉండవు, అమ్మో ఏంటి అనేవి ఇంకా వేరేవేమి ఉండదండి. అంతసేపు ఆ స్వామివారిని ఎప్పుడు దర్శించుకుంటామా, ఇంకేమన్నా ఇక్కడ ఏమైనా ఉన్నాయా చూద్దామా. కాకపోతే టైం లేదులే అండి మాకు, అంటే ఉండొచ్చులే అండి, కాకపోతే అనుకోలేదు కదా. ప్రస్తుతానికైతే మొక్కు తీర్చుకొని వెళ్ళిపోదాం అనుకున్నాము. ఈసారి అందరూ వచ్చేటప్పుడు ఆ స్వామివారి అనుగ్రహం కూడా ఉండాలి కదా మనకి, రమ్మని ఆయన పిలవాలి కదా. సో అప్పుడే కదా మనకి ఏదైనా సరే దొరికిద్ది. అలాగా ఒకసారి అందరం కూడా ప్లాన్ వేసుకోవాలి. ఒక 1 వీక్ అయినా ప్లాన్ వేసుకోవాలండి. తృప్తిగా ఆ స్వామివారిని అసలు అంత ఇదిగా అనిపించిందండి. నాకు చాలా ఆనందంగా ఉంది. అయితే మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ గుడి. అయితే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు, ఇక్కడి నుంచి రూమ్ కూడా మాకు దగ్గరే, ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. అంత ఈజీగా స్వామి అన్ని రాణిస్తారా చెప్పండి. ఆ స్వామిని చూడాలంటే అబ్బబ్బా ఎంత అదృష్టం ఉండాలి, మనం ఎంత కష్టపడాలి, అంతే కదండి. అయితే ఇగోండి చెల్లివాళ్ళు, ఇది మేము దర్శనానికి వెళ్ళిపోయాము, ఫోన్ ఇక్కడ పెట్టేశాము, ఫోన్ అయితే తీసుకెళ్ళలేదండి, నేను ఫ్రీ దర్శనానికి వెళ్ళాము. అయితే అప్పుడు అనమాట, ఇగో అక్క వీడియో నన్ను పెట్టమని చెప్పేసి అక్కడ రెస్టారెంట్లో తెచ్చుకున్నారంట. చాలా బాగుందంట పూరి ఉన్న కర్రీ, అది కూడా తీసి నా కోసం వీడియో అయితే షూట్ చేశారు. ఇదిగోండి ఇంకా మా తన్విత్ బాబుది కూడా చిన్నది వీడియో అయితే షూట్ చేశారు వాళ్ళు. అయితే ఇప్పుడు ఫ్రీ దర్శనం కోసం మీకు నేను చెప్పాలండి, ఇప్పుడు ఉంటుందండి, అస్సలు మామూలుగా కాదు. ప్రస్తుతానికి వీడు ఏం చేస్తున్నాడో చూద్దాం మనం, ఓకేనా. అయితే స్వామివారి దర్శనం చేసుకుని వచ్చినాక ఇంకా రిటర్న్ అయితే అయిపోతున్నాం. ఇక్కడ స్వామివారిది బాగుంది, మంచిగా అనిపించింది అని చెప్పి రూమ్ దగ్గర ఆయన అయితే అలా చిన్న వీడియో తీసుకున్నాను. తర్వాత ఇక్కడ బాదం టీ అంటండి, తిరుపతిలో ఫేమస్ అంట, చాలా బాగుంటుందంట. సో ఇది కూడా ఇంకా వెళ్ళిపోతున్నాం కదా అని చెప్పేసి టేస్ట్ అయితే చేసేసాము. ఈచ్ వన్ 35 పడింది, 35 రూపీస్.
బాదం పాలు తాగినట్టే ఉంది. కూలింగ్ బాదం పాలు ఎలా అనిపిస్తాయి, టేస్ట్ సేమ్ అదే, కాకపోతే ఇక్కడ వేడిగా ఇచ్చారు అంతే. అయితే ఎప్పుడైనా సరే వెళ్ళినప్పుడు బాదం టీ కూడా ఒకసారి టేస్ట్ చేయండి వేడివేడిగా. అయితే వెళ్ళండి, ఇంకా చాలా ఇయర్స్ అయిపోయింది అనుకున్న వాళ్ళైతే వెళ్ళండి, వెనకడుగు అయితే వేయొద్దు. కొంచెం అన్నీ సెట్ చేసుకున్నాక వెళ్ళండి. ఇదిగోండి నాన్న అయితే బాదం టీ తాగుతా ఒకసారి చిన్న వీడియో తీయమ్మా నేను కూడా చెప్తాను అన్నారు. ఇక్కడ రూమ్స్ దొరక్క చాలామంది కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారండి. 4 అండి ఇక్కడ నుంచి విజయవాడకి ట్రైను. అంటే మేము శనివారం మధ్యాహ్నం 3ంటికి వెళ్ళామండి దర్శనానికి. ఆదివారం కరెక్ట్గా రూమ్ దగ్గరికి వచ్చేసరికి ఎగ్జాక్ట్గా 9:30 అయింది. అంటే మొత్తం 20 గంటలు. అక్కడ దర్శనం కరెక్ట్గా 7-7:30కి అయింది. ఇంకా బయట ఇంకా ప్రసాదాలు అంటే లడ్డు ఇంకా అలా బయటకు వచ్చేసరికి కరెక్ట్గా 9-9:30 అయిందండి. కరెక్ట్గా 20 గంటలు అన్నమాట పట్టింది ఆ స్వామివారిని దర్శించుకోవడానికి. అయితే మేము ఇంత ముందుగా ఇప్పుడు ఇంత ఫాస్ట్గా ఎందుకు బయలుదేరుతున్నామంటే రూమ్కి కూడా టైం అయిపోయిందండి. మేము రాగానే వాళ్ళు కూడా ఇంకా చెప్పారు, కాకపోతే కొంచెం టైం అడిగారు. ఇంకా ఇప్పుడే కదా వచ్చాము, కొద్దిసేపు ఫ్రెష్ అయినాక వెళ్దాంలే అని చెప్పేసి అనుకొని ఇంకా ఎమ్మన్నే ఫ్రెష్ రాగానే ఒక 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇంకెమ్మనే బయలుదేరిపోయాం. కింద గోవిందరాజు స్వామివారి టెంపుల్కి కూడా వెళ్దాము, అలాగే టైం సరిపోతుంది అని బయలుదేరిపోయామండి. అయితే ఇంకా దర్శనం కోసం చెప్తానండి మీకు. కొంచెం టైం అయితే పట్టిందండి, బాగానే పట్టింది. కొంచెం ఓపికగా ఇంకా వెళ్ళాలి, ఇంకా స్వామివారిని దర్శించుకోవాలి, చూడాలి అన్న కొంచెం మనకి ఆ ఓపిక కనుక మనకు ఉంటే కనుక మనకి ఏమనిపించదండి. అయితే ఫోన్స్ నాట్ అలౌడ్ అని అనుకున్నాము, కాకపోతే ఎలా ఉందండి, సగం దూరం వరకు అయితే ఫోన్స్ అయితే ఉన్నాయి. తర్వాత వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మళ్ళీ వాళ్ళని ఎక్కడికి రమ్మన్నారో ఆ విషయం అయితే నాకు తెలియదు, కానీ చాలా మట్టుకు ఫోన్స్ ఉన్నాయి. నేను ఏంటంటే ఫోన్స్ సంబంధం ఏంటంటేనండి, కొంచెం తెలియని వాళ్ళకి క్లారిటీగా జనాలను కానీ మేము వెళ్ళిన దాన్ని బట్టి అన్నీ కూడా చూపిస్తే బాగుండేది అనిపించింది నాకు. ఇంకా అక్కడ ఏంటంటే నైట్ అయితే ఉప్మా ఇచ్చారండి, ఇక మార్నింగ్ ఏమో కాఫీ ఇచ్చారు. ఇక మధ్యలో అంతా కూడా మాది ఎలా గడిచిందంటే ఒక దగ్గర ఆపేస్తే ఒక 4 గంటల సేపు అందరిని ఆపేస్తున్నారండి. మళ్ళీ ఇంకా గేట్స్ తీయగానే ఇంకా కొద్దిసేపు వరకు ఇంకా పరిగెత్తడమే, పరిగెత్తినాక సడన్గా గేట్స్ వేస్తున్నారు. మొత్తానికైతే టైం అయితే తెలియలేదండి, నిజం చెప్పాలి కదా. ఎప్పుడైతే ఇంకా స్వామివారి దగ్గరికి వస్తున్నామో అందరికీ హుషారు వచ్చేస్తుంది అనమాట. జనాలు కూడా ఉన్నారు, తోసుకుంటున్నారు. అయినా సరే ఇప్పుడెప్పుడు ఆ స్వామివారిని చూద్దామా అని మాటల్లో చెప్పలేమండి ఆ ఆనందం. అయితే ఒకప్పుడు 300 రూపీస్వి టికెట్స్ ఉండేవంట, ఇంత టైం ఉండేది కాదంట. ఒక టైం చెప్తే ఆ టైంకి దర్శనం అయిపోయేదంట. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నడిచి వీళ్ళందరూ నేను వీడియోలో చూపిస్తాను కదా, ఇప్పుడు స్వామివారిని దర్శించుకోవడానికి కింద నుంచి నడిచి వెళ్తారంట. ఇంకా మెట్ల పైన కూడా వెళ్ళేది కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. సో నేను చెప్పేది కొంచెం వినండి, అలాగే వీడియో కూడా చూడండి. మీకోసమే కొంచెం అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరో కొంతమందికి తెలియని వాళ్ళకైతే కొంచెం ఏదైనా పనికొస్తుంది అన్నట్టుగా నేను మీకైతే ఈ వీడియోని అయితే షేర్ చేస్తున్నాను అంతే. అయితే కింద నుంచి నడిచి వెళ్ళిన వాళ్ళకి ఆ స్వామివారి దగ్గరికి తొందరగా దర్శనం అయ్యిద్దంట. ఇంకా టోకెన్స్ ఎవరైతే వేయించుకుంటారో వాళ్ళకి ఏంటంటే ఒక టైం అనేది చెప్తారంట, ఈ టైంకి వెళ్ళండి దర్శనం అయ్యిద్దని, ఆ టైంకి వాళ్ళు వెళ్ళాలంట. అయితే మేము టోకెన్స్ కూడా వేయించుకోలేదు, ఫ్రీ దర్శనంకి వెళ్ళాము. టైం పట్టినా సరే స్వామివారి దర్శనం మంచిగా అయింది, మాకు చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషంగా కూడా ఉంది. కాకపోతే కొంచెం ఓపిక అనేది కావాలండి, చాలా చాలా ఓపిక కావాలన్నమాట. అయితే స్వామివారిని దర్శించుకోవడం అంత ఈజీ కాదు. ఆ స్వామివారి అనుగ్రహం ఉంటే మనని రమ్మంటారు, కరెక్టే, మనం వెళ్తాము. కాకపోతే ఆయన కొంచెం చిన్న చిన్నగా అటు ఇటుగా మెలుగులు తిప్పుతారు. వాటికి మనం భయపడే అవసరం లేదు. కొంచెం ఆ టయానికి కొంచెం
ఓపిక తగ్గినా బాధ అనిపించినా స్వామి తండ్రి అని చెప్పేసి ఆయన అనుకోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. ఆయనే దారి చూపిస్తారు. ఇప్పుడు నేను ఇంకేం చెప్తున్నానంటే మీ అందరికి కూడా ఒకసారి అయితే వెళ్ళండి, వెళ్ళకుండా అయితే మానద్దు. నాకు మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఈ అవకాశం. ఇప్పుడైతే దేవుడి దయ వల్ల అవకాశం ఇచ్చారు, వెళ్ళాను. ఏదో ఇంకా తన్విత్ బాబుది అలాగ అయిపోయింది మంచిగా. వాటితో పాటు మాకు కూడా స్వామివారి దర్శనం అయిపోయింది. ఇంకా అందరం కూడా రిటర్న్ అయిపోయాము, కిందకైతే వచ్చామండి. తర్వాత కిందకు వచ్చినాక ఇక్కడ ఏమనిపించిందంటే మాకు గోవిందరాజు స్వామివారి ఆలయం అనేది ఈ టైంలో ఉండదంటండి. సాయంత్రం 3:30, 4 అని చెప్పారనమాట ఈ డ్రైవరు. ఇలా చెప్పారు ఈ టైమింగ్స్ అండి. అయితే ఈ సైడ్ నేను వీడియోలో చూపిస్తాను కదా, ఇవన్నీ కూడా రాళ్ళు పేర్చారండి. అంటే ఇల్లు కట్టడానికి ఇలాగా ఇక్కడ రాళ్ళని పేరుస్తారంట కదా. సో ఇక్కడ ఎందుకు ఆపారంటే టైం ఉంటుందంటండి, ఈ టైంకి కిందకి వెళ్ళాలంట వీళ్ళకి కొంచెం. సో దానికన్నా ముందు వెళ్తే ఫైన్ పడిద్దంట, అందుకే కొద్దిసేపు ఆపారు. తర్వాత మళ్ళీ అమ్మని తీసుకొని వెళ్ళారు. ఇంకా కిందకైతే వచ్చామండి, రైల్వే స్టేషన్ పక్కన అనమాట. భీమాస్ రెస్టారెంట్ ఉంది, హోటలు. అయితే ఇక్కడ ఫుడ్ అయితే తిన్నాము. ఫుడ్ అయితే బాగుందండి. కాకపోతే ఒకటి చెప్పమంటారా, మాకైతే ఇంకా అందరు కూడా ఏదో తిన్నామంటే తిన్నామంతేనండి, ఎవరు తినలేకపోయాము హెవీగా. ఇంకా బయటకు వచ్చాము అంటే ఇంకా అంతే కదా. అయితే మీకు కూడా చెప్పడం మర్చిపోయాను కదా, నేను ఉదయము వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం దగ్గర మేము అల్పాహారం అయితే తిన్నామండి. సో అది కూడా చాలా బాగుంది, కమ్మగా ఉంది. రైస్తోని కిచిడి టైప్లో చేశారు. నాకు కుదిరినప్పుడల్లా వీడియోస్ తీసానండి, అవి మీకైతే నేను ఇలా అయితే షేర్ చేశానండి. మాకైతే పైనే ఉంటే సరిపోయేది అనిపించింది, ఎందుకంటే ఇటు గుడికి కూడా వెళ్ళైపోయాం కదా. అయితే ఇగోండి వెయిటింగ్ రూమ్లో అయితే ఉన్నాము. ట్రైన్ అయితే లేట్ అయ్యిద్దంట, 4కి వచ్చే ట్రైన్ 6కి వస్తుందంట. సో అందుకే ఇక్కడ 1 అవర్కి 50 100 తీసుకున్నారండి. మరి తప్పదండి, వల్ల ఈ వీడియోని అయితే ఇలా కంప్లీట్ చేశారండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ బాయ్.